మహావాక్యం. మధురమైన పిల్లలు, వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిని ప్రేమించండి. తద్వారా ఏడవడము నుండి విముక్తులవుతారు. మధురమైన పిల్లలు, వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిని ప్రేమించండి. తద్వారా ఏడవడం నుండి విముక్తులవుతారు. ప్రశ్న: అధర్మయుక్తమైన ప్రేమ అంటే ఏమిటి మరియు దాని పరిణామం ఏమిటి? జవాబు: వినాశీ శరీరాల పట్ల మోహం పెట్టుకోవడము అధర్మయుక్తమైన ప్రేమ. ఎవరైతే వినాశీ వస్తువుల పట్ల మోహము పెట్టుకుంటారో వారు ఏడుస్తారు. దేహాభిమానం కారణంగా ఏడుపు వస్తుంది. సత్యయుగంలో అందరూ ఆత్మాభిమానులే. అందుకే అక్కడ ఏడవడం యొక్క విషయమే ఉండదు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రి యొక్క అవినాశీ పిల్లలకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. దేహి అభిమానులుగా అయినట్లయితే ఏడవడం నుండి విముక్తులవుతారు అని. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: మీ స్మృతి యొక్క ప్రతి అడుగులో పదమాలు ఉన్నాయి. దీని ద్వారానే అమర పదవిని ప్రాప్తి చేసుకోవాలి. అవినాశీ జ్ఞానరత్నాలు ఏవైతే తండ్రి నుండి లభిస్తాయో వాటిని దానం చేయాలి. రెండో పాయింట్: ఆత్మాభిమానులుగా అయ్యి అపారమైన సంతోషాన్ని అనుభవం చేయాలి. శరీరాల పట్ల మోహాన్ని తొలగించి సదా హర్షితంగా ఉండాలి. మోహాజీతులుగా అవ్వాలి. వరదానము: ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మాభవ. ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మాభవ. వివరణ: సంగమ యుగము ఆత్మిక ఆనందాలలో ఉండే యుగము. అందుకే ప్రతి గడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉండండి. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ లేక పరీక్షలోనూ తికమక పడకండి. ఎందుకంటే ఈ సమయము అకాల మరణాలు జరిగే సమయము. కొద్ది సమయమైన ఆనందానికి బదులుగా తికమక పడితే మరియు ఆ సమయంలోనే అంతిమ గడియ వస్తే అంతిమ స్థితిని బట్టి ఎటువంటి గతి ఏర్పడుతుంది? అందుకే ఎవరెడీ పాఠాన్ని నేర్పించడం జరుగుతుంది. ఒక్క క్షణమైన మోసం చేసేదిగా ఉండవచ్చు. అందుకే స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తూ ప్రతి సంకల్పము, మాట మరియు కర్మను చేయండి మరియు సదా ఆత్మిక ఆనందంలో ఉండండి. స్లోగన్: అచలంగా అవ్వాలంటే వ్యర్థాన్ని మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. అచలంగా ఉండాలంటే వ్యర్థాన్ని మరియు అశుభాన్ని సమాప్తం చేయండి. ఓం శాంతి.